సో, ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ ఏంటి అంటే కాంపౌండింగ్ ఇన్ఫో ఆబ్జెక్ట్ అనమాట. ఓకే. సో, లాస్ట్ టైం బీడబ్ల్యూలో చాలా టాపిక్స్ కవర్ చేసాము. ఈ కాంపౌండింగ్ ఇన్ఫో ఆబ్జెక్ట్ టాపిక్ మనం కవర్ చేయలేదు. సో, అది మనం ఈరోజు కవర్ చేసుకుందాము. డీటెయిల్‌గా అసలు కాంపౌండింగ్ ఇన్ఫో ఆబ్జెక్ట్ ఏంటి? దాన్ని మనం బీడబ్ల్యూలో ఎలా చూడాలి? దాన్ని యూజ్ చేస్తున్నప్పుడు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? అండ్ డిఫరెంట్ యూసేజెస్‌ని కూడా మనం చూద్దాం ఈరోజు. ఓకేనండి. సో, ఇప్పుడు కాంపౌండింగ్ ఇన్ఫో ఆబ్జెక్ట్‌కి ఫస్ట్ ఎగ్జాంపుల్. ఇది ఇన్ఫో ఆబ్జెక్ట్ అంటున్నాను కదా! సో, అంటే నథింగ్ బట్ మనం ఒక ఇన్ఫో ఆబ్జెక్ట్ గురించే మాట్లాడుతున్నాం అనమాట. అంటే ఇది ఇన్ఫో ఆబ్జెక్ట్‌కి సంబంధించిన టాపిక్ ఇది. ఓకేనా? సో, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఇన్ఫో ఆబ్జెక్ట్ కనబడుతుంది కదా! ఇక్కడ యాక్సెస్ మొదలైనది. ఇది ఓపెన్ చేస్తాను. ఒక మాస్టర్ డేటా ఇన్ఫో ఆబ్జెక్ట్ తీసుకుంటే అందులో మీకు కనబడే ట్యాబ్స్ ఏంటి? జనరల్, ఎక్స్‌ప్లోరర్, మాస్టర్ డేటా టెక్స్ట్, హైరార్కీ, అట్రిబ్యూట్స్, కాంపౌండింగ్. సో, కాంపౌండింగ్ అనే ట్యాబ్ ప్రతి మాస్టర్ డేటాకి కాంపౌండింగ్ అనే ట్యాబ్ బై డిఫాల్ట్‌గా ఉంటుంది. కానీ ఇందులో మనం ఏమన్నా స్పెసిఫై చేస్తే ఇందులో ఉన్నట్టు లేకుంటే లేనట్టు. ఓకే. ఇప్పుడు చూడండి ఈ మాస్టర్ డేటా ట్యాబ్‌కి లెఫ్ట్ సైడ్ ఈ గ్రీన్ బటన్ వచ్చింది. అంటే ఏంటి? ఇది మాస్టర్ డేటా ఎనేబుల్ అయ్యింది అని చెప్పడం అనమాట. ఓకేనా? హైరార్కీకి లేదు, అట్రిబ్యూట్స్‌కి లేదు. అంటే హైరార్కీకి లేదంటే హైరార్కీ ఎనేబుల్ చేయలేదు. ఈ కాంపౌండింగ్ కూడా లేదని చెప్తుందనమాట. ఇప్పుడు నేను ప్రాఫిట్ సెంటర్ ఓపెన్ చేస్తున్నా. ఓకేనా? ఈ ప్రాఫిట్ సెంటర్ చూడండి. ఈ ప్రాఫిట్ సెంటర్‌కి ఏమైంది? మాస్టర్ డేటా ఉందంట, హైరార్కీ ఉంది, అట్రిబ్యూట్స్ కూడా యాడ్ చేసి ఉన్నాయి. అండ్ కాంపౌండింగ్ కూడా ఉంది. ఓకేనా? సో, కాంపౌండింగ్‌లో చూడండి ఒక ఫీల్డ్ యాడ్ చేసాం. సో, అట్రిబ్యూట్స్‌లో ఎలా అయితే ఒక ఫీల్డ్ యాడ్ చేసుకుంటామో, కాంపౌండింగ్‌లో కూడా మనం అలాగా కొన్ని ఫీల్డ్స్‌ని యాడ్ చేసుకోవచ్చనమాట. ఓకేనా? అసలు ఈ కాంపౌండింగ్ ఎందుకు వాడతాము అన్నది మనం చూద్దాం. సో, మాస్టర్ డేటా అంటే ఏంటి? ఒక మాస్టర్ డేటాని ఎందుకు క్రియేట్ చేస్తాం మనం? ఎందుకంటే ఒక డేటా ఉండి, ఆ డేటా ఫ్రీక్వెంట్‌గా చేంజ్ అవ్వకుండా అండ్ వి నో యూనిక్ వాల్యూస్ అన్నీ మనకు తెలిసుంటే వాటిని మనం మాస్టర్ డేటా కింద మెయింటైన్ చేసుకొని, వాటికి సంబంధించిన డిస్క్రిప్షన్స్ అన్నీ కూడా మెయింటైన్ చేస్తాం. ఓకేనా? ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక సినారియో డమ్మీ సినారియో ఇస్తున్నాను. ఇది మీ పక్కా ఎగ్జాంపుల్ కాదు. ఒక డమ్మీ సినారియో తీసుకుందాము. దాన్ని బట్టి మనం దీన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఓకే. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సిటీ తీసుకుందాం. ఓకేనా? మనకు తెలిసిన ఏదైనా సిటీ తీసుకుందాం. కాకినాడ అనే ఒక సిటీ తీసుకుందాం. ఈ కాకినాడ సిటీలో మనకేముంటాయి? చాలా స్ట్రీట్స్ ఉంటాయి. ఓకేనా? ఇదేంటిది సిటీ ఇన్ఫర్మేషను. ఇక్కడ ఏముంటుంది? స్ట్రీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఓకే. సో, ఈ సిటీలో చాలా స్ట్రీట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక స్ట్రీట్ తీసుకోండి. స్ట్రీట్ 1 అని చెప్పేసి ఒక స్ట్రీట్ నేమ్, స్ట్రీట్ 2 అని ఒక నేమ్ తీసుకోండి. ఓకే. సో, ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్ట్రీట్‌కి స్ట్రీట్ అన్నది మీ మాస్టర్ డేటా అనుకుందాం. ఎందుకంటే ఆహ్, ఈ స్ట్రీ ఆహ్, మనం ఏదైనా ప్రాపర్‌గా ఇచ్చుకుంటే మనకి ఇంకా బాగుండేది. ఇలా కాకుండా ఆహ్, లేకుంటే కంట్రీలో సిటీస్ పోన్లే. సిటీ, స్టేట్ అంటే మరి లో లెవెల్ వెళ్ళిపోతుంది. ఇంకొంచెం మంచిగా తీసుకుందాం. కంట్రీ తీసుకుందాము. కంట్రీ లోపల ఉన్న సిటీస్ తీసుకుందాం. ఓకేనా? లేకుంటే స్టేటు లోపల ఉన్న కంట్రీలో సిటీస్ ఎందుకు? స్టేట్ తీసుకొని స్టేట్‌లో ఉన్న సిటీస్ తీసుకుందాం. ఓకే. సో, ఒక స్టేట్ తీసుకుంటే ఆ స్టేట్‌లో మల్టిపుల్ సిటీస్ ఉంటాయి. ఓకేనా? సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు స్టేట్ వచ్చేసి ఏపీ తీసుకున్నారనుకోండి, ఆంధ్రప్రదేశ్. అందులో కూడా మనకి సిటీ 1, సిటీ 2 చాలా ఉన్నాయనుకుందాం. ఓకే. సో, ఒక స్టేట్‌లో ఉన్న సిటీ నేము ఇంకా ఏ స్టేట్‌లోని ఆ సిటీకి ఆ నేమ్ ఉండకూడదని ఎక్కడ రూల్ ఉందా? లేదు కదా! సో, ఫర్ ఎగ్జాంపుల్ సిటీ 1 అనేది ఒక సిటీ అనుకుందాము. అలా ఏపీలో ఒక 3 సిటీస్ తీసుకుందాం. సిటీ 1 అనేది, సిటీ 2 అనేది, సిటీ 3 అనేది. ఒక 3 సిటీస్‌ని తీసుకుందాం. ఓకే. ఇవన్నీ ఎక్కడున్నాయి? ఏ స్టేట్‌లో ఉన్నాయి? ఏపీ స్టేట్‌లో ఉన్నాయి. ఇప్పుడు తెలంగాణ ఉంది. లేకుంటే తెలంగాణ ఉంది. టీఎల్ అని తీసుకుందాము. ఇందులో కూడా సిటీస్ ఉంటాయి. సో, చూడండి మోస్ట్‌లీ ఒక కంట్రీలో ఒక సిటీ తీసుకుంటే, ఆ సిటీ నేమ్ ఎక్కడ వేరే దానికి ఉండకపోవచ్చు. బట్ ఉండకూడదు అని ఎక్కడ కూడా రూల్ లేదు. అంటే ఏంటి? సిటీ నేమ్స్ ఒక కంట్రీలో మల్టిపుల్ సిటీస్‌కి సేమ్ నేమ్ ఉండే ఛాన్సెస్ ఉంది. బట్ ఆ సిటీస్‌ని మనం ఎలా ఐడెంటిఫై చేస్తాము? ఆ స్టేట్‌ని బట్టి సిటీస్‌ని ఐడెంటిఫై చేస్తాం. ఓకేనా? ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం ఫస్ట్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్టు ఒక సిటీలో మనకి మల్టిపుల్ స్ట్రీట్స్ ఉంటాయి. ఓకేనా? స్ట్రీట్స్ ఉంటాయి. ఇప్పుడు మల్టిపుల్ సిటీస్‌లో చాలా స్ట్రీట్స్ ఉంటాయి. బట్ స్ట్రీట్ నేము ఖచ్చితంగా యూనిక్ ఉండాలని చెప్పి ఎక్కడ రూల్ లేదు. మనకి ఒక్కొక్క సిటీలోని ఒక్కొక్క స్ట్రీట్ నేమ్స్ ఉంటాయి. అలానే వేరే సిటీలో కూడా సేమ్ స్ట్రీట్ నేమ్ ఉండొచ్చు. ఇవి ఎక్కడ కూడా యూనిక్‌గా ఉండాలని చెప్పేసి మనకెక్కడ రూల్ లేదు కాబట్టి, ఇది కూడా మీరు ఒకవేళ స్ట్రీట్ అనేది కూడా మనకి మాస్ స్ట్రీట్ అనే అవుతుంది. ఎందుకంటే ఇది అడ్రస్‌లో వన్ ఆఫ్ ద పార్ట్.
కదా. సో ఏదైనా ఒక మాస్టర్ డేటా మనం యూనిక్గా డిఫైన్ చేయడానికి ట్రై చేసినప్పుడు అది యూనిక్నెస్ని డిఫైన్ చేయలేకపోతుంది. ఎందువల్ల అంటే దాన్ని మల్టిపుల్ స్టేట్స్లో వాడడం వల్ల. ఇప్పుడు సిటీని నేను ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో కూడా మనకి సిటీ 1 అనే ఒక నేమ్తో ఒక సిటీ ఉందనుకుందాం. ఇప్పుడు నేను సిటీ మాస్టర్ డేటా క్రియేట్ చేద్దామని అనుకున్నాను నా సిస్టమ్కి. అప్పుడు ఏమవుతుంది అందులో ఏమవుతుందంటే ఈ సిటీ 1 అనేది మళ్ళీ 2 టైమ్స్ ఉండడం వల్ల నేను దీన్ని యూనిక్నెస్ని క్రియేట్ చేయలేకపోతున్నాను. ఇక్కడ సిటీ 1కి నేమే కదా, టెక్నికల్ నేమే కదా, ఇది టెక్స్ట్ అని అనుకోవచ్చు. సో బికాస్ ఆఫ్ డూప్లికేట్స్ ఉండడం వల్ల స్టేట్ నేమ్తో రెండింటికి సేమ్ 2 డిఫరెంట్ స్టేట్స్కి సేమ్ సిటీ అసైన్ అయి ఉండడం వల్ల నేను సిటీని మాస్టర్ అని యూనిక్ నేమ్ని ఇవ్వలేకపోతున్నాను. ఓకేనా. ఇలాంటి సినారియోస్లో మనం ఏం చేస్తామంటే కాంపౌండింగ్ అట్రిబ్యూట్ అనే ఒక కాన్సెప్ట్ని తీసుకొచ్చారనమాట. ఈ కాంపౌండింగ్ అట్రిబ్యూట్ ఎలా వర్క్ అవుతుందంటే ఈ సిటీకి ఇది ఒక ఎక్స్ట్రా యాడ్ ఇన్ లా వర్క్ అవుతుంది అనమాట. ఓకేనా. అంటే ఏపీ సిటీ 1 అంటే తెలుస్తుంది క్లియర్గా, ఆంధ్రప్రదేశ్లోని సిటీ 1ని ఇప్పుడు తెలంగాణలోని సిటీ 1 అంటే ఇది యూనిక్నెస్ని క్లియర్గా తీసుకొస్తుంది. ఓకే. అంటే ఒక మాస్టర్ డేటాకి యూనిక్నెస్ మనం డిఫైన్ చేయలేకపోతున్న కారణం ఏంటంటే వేరే ఒక రిఫరెన్స్ ఆబ్జెక్ట్ ఏదో కూడా దానికి కంబైన్ అయితే అది యూనిక్నెస్ని తీసుకురాగలదు. అప్పుడు అలాంటి ఇన్ఫో ఆబ్జెక్ట్స్ని మనం కాంపౌండింగ్లో యాడ్ చేసుకుంటాం. ఎందుకంటే ఇన్ఫో ఆబ్జెక్ట్ ఆల్రెడీ ఎప్పుడు కూడా ఇన్ఫో ఆబ్జెక్ట్ అనేది సింగిల్ కాలమ్ అవుతుంది కదా. బట్ అది యూనిక్నెస్ని డిఫైన్ చేయలేని టైంలో మనం కాంపౌండింగ్ అనే ఇన్ఫో ఆబ్జెక్ట్ని తీసుకొచ్చి ఈ పర్టికులర్ మాస్టర్ అని యూనిక్నెస్ని తీసుకొస్తాం. ఇప్పుడు ఏపీ సిటీ 1 అనేది ఒక కాంబినేషన్ అవుతుంది, తెలంగాణ సిటీ 1 అనేది ఒక కాంబినేషన్ అవుతుంది. ఈ స్టేట్ లేకుండా సిటీ 1 అంటే ఇది ఏ సిటీ అయ్యొచ్చు, ఏపీ అయ్యొచ్చు, తెలంగాణ అవ్వచ్చు, అండ్ దీనికి సింగిల్ రికార్డే వస్తుంది ఈ మాస్టర్ డేటాలో. ఎప్పుడైతే కాంపౌండింగ్ చేస్తామో అవి మల్టిపుల్ రికార్డ్స్ వస్తాయి. ఇది జనరలైజ్డ్ ఎగ్జాంపుల్, జస్ట్ మీకు అర్థం అవడం కోసం ఇలా చెప్పాను. బట్ మనం ఎస్ఐపి టెర్మినాలజీలోకి వెళ్ళిపోతే కాన్సెప్ట్ ఇదే. కాంపౌండింగ్ తీసుకురావడానికి గల మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే యూనిక్నెస్ని జనరేట్ చేయడం కోసమే. ఓకేనా. సో మన బీడబ్ల్యూలో మనం ఎక్కువగా వాడే స్టాండర్డ్ ఇన్ఫో ఆబ్జెక్ట్స్ ఏంటంటే కాంపౌండింగ్తోని ఒకటి ప్రాఫిట్ సెంటర్, ఇంకొకటి ఏంటంటే జిఎల్ అకౌంట్. ఓకే. సో ప్రాఫిట్ సెంటర్ అంటే ఏంటి, మనం ఫైనాన్షియల్ టర్మ్స్లో దీన్ని యూజ్ చేస్తాము. సో మన కాస్ట్స్ అన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా ఒక పర్టికులర్ ప్రాఫిట్ సెంటర్కి అసైన్ చేసుకుంటాం అనమాట. ఈ ప్రాఫిట్ సెంటర్ అనే మాస్టర్ డేటాకి ఏమవుతుందంటే కాంపౌండింగ్ అట్రిబ్యూట్ కింద కంట్రోలింగ్ ఏరియా అంటే ఏ ఏరియాలో అని చెప్పేసి ఈ కంట్రోలింగ్ ఏరియా అనే ఫీల్డ్ని కాంపౌండింగ్లో యాడ్ చేసుకున్నాం. ఓకేనా. సో ఇప్పుడు దీన్ని మాస్టర్ డేటా చూద్దాం. దీని లోపలికి వెళ్ళి పీ టేబుల్కి వెళ్ళి చూసాం అనుకోండి. దీన్ని పీ టేబుల్కి వెళ్తే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మెటీరియల్ పీ టేబుల్కి వెళ్ళారనుకో మీకు ఏం కనబడుతుంది, కీ కింద మెటీరియల్ మాత్రమే కనబడుతుంది. బట్ ఇప్పుడు ఇలాంటి ప్రాఫిట్ సెంటర్ దేనికైతే కాంపౌండింగ్ అయితే ఎనేబుల్ అయ్యిందో అలాంటి పీ టేబుల్కి మీరు వెళ్ళినప్పుడు ఇక్కడ మీకు 2 కీస్ కనబడతాయి. కాంపౌండింగ్ కూడా కీనే అవుతుంది అండ్ మాస్టర్ డేటా కూడా కీ కింద అవుతుంది. అంటే కంట్రోలింగ్ ఏరియా అండ్ ప్రాఫిట్ సెంటర్ ఈ రెండు కలిపి ఒక జనరిక్ ఒక యూనిక్ రికార్డ్ని ఫామ్ చేస్తాయి అన్నమాట. ఓకేనా. అండ్ కాంపౌండింగ్ ఎప్పుడు ఒక ఫీల్డ్నే నేను కాంపౌండింగ్గా యాడ్ చేయాలా అని లేదు. మీరు ఎన్ని ఫీల్డ్స్ అన్నా అంటే స్టిల్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్టేట్ని యాడ్ చేసినా కూడా నాకు యూనిక్నెస్ రాలేదనుకోండి, మీరు కంట్రీని యాడ్ చేయండి. కంట్రీని యాడ్ చేసినా రాలేదంటే ఇంకా ఫర్దర్గా ఇంకా ఏమైనా అట్రిబ్యూట్స్ ఉంటే వాటిని యాడ్ చేసుకోండి. అంటిల్ అన్లెస్ మీ మాస్టర్ డేటా యూనిక్నెస్ని డిఫైన్ చేసేంత వరకు మీరు ఎన్ని కాంపౌండింగ్స్ అన్నా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ. ఓకే. సో ఇప్పుడు నేను ప్రాఫిట్ సెంటర్కి వెళ్ళి పీ టేబుల్కి వెళ్తే కాంపౌండింగ్ ఫీల్డ్స్ ప్లస్ మాస్టర్ డేటా ఇవన్నీ కలిపి ఒక యూనిక్ రికార్డ్ని జనరేట్ చేస్తాయి. అందుకని ఇవన్నీ కూడా కీలో వస్తాయి అన్నమాట. సో ఇప్పుడు ఇందులోకి వెళ్ళి నేను డేటాను చూస్తాను. ఓకే. ఇందులో డేటాను చూస్తాను అనుకోండి. చూడండి కంట్రోలింగ్ ఏరియా ప్రాఫిట్ సెంటర్ రెండు యూనిక్గా ఈ రెండు కలిపి కీ కింద ఉన్నాయి. ఇప్పుడు 1000 ఉంది, 1005 ఉంది. సో ఇప్పుడు నేను ప్రాఫిట్ సెంటర్ మీద నేను సార్ట్ చేశాను అనుకోండి. ఇప్పుడు స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ చూస్తారనుకో మీరు చూడండి 1400 అనే ప్రాఫిట్ సెంటర్ మల్టిపుల్ టైమ్స్ ఉంది. ఎన్నిసార్లు ఉంది, 1 2 3 3 టైమ్స్ 1400 అనే ప్రాఫిట్ సెంటర్ ఉంది. కానీ 3 టైమ్స్ కూడా ఎలా జనరేట్ చేస్తుందంటే 3 టైమ్స్ కూడా నాకు డిఫరెంట్ కంట్రోలింగ్ ఏరియాస్ ఉన్నాయి. ఒకటి 1000 కంట్రోల్ ఏరియాలోకి వచ్చింది, ఒకటి 2200కి వచ్చింది, ఒకటి 9000కి వచ్చింది. ఓకే. అదే 1402 చూసుకుంటే ఆల్మోస్ట్ 4 ప్లేసెస్లో రిపీటింగ్ రేట్గా వచ్చింది, బట్ డిఫరెంట్ కంట్రోలింగ్ ఏరియా. ఓకే. 500 వచ్చేసి 3 ప్లేసెస్, 1600కి వచ్చి మోర్ దెన్ 4. సో అలా అనమాట. ఓకేనా. సో ఎందుకని ఈ కంట్రోలింగ్ ఏరియా ఫర్ ఎగ్జాంపుల్ దీని టెక్స్ట్ టేబుల్కి వెళ్ళారనుకో, దీంట్లో ఏమైనా డిఫరెంట్ టెక్స్ట్ ఉంటే మీరు అర్థం చేసుకోగలరు. ఓకే. సో దీని అర్థం ఏంటి, దాని అర్థం ఏంటి అని చెప్పేసి ఫర్ టెక్స్ట్ టేబుల్కి వెళ్తున్నాను. టెక్స్ట్ టేబుల్కి వెళ్ళి ఒకసారి మొత్తం డేటాను చూస్తాను టెక్స్ట్ టేబుల్లో. అండ్ టెక్స్ట్ టేబుల్ మీద ఎప్పుడు కూడా మీరు ఫిల్ చేసేటప్పుడు ఇక్కడ మోర్ దెన్ ఎక్కువ లాంగ్వేజ్ ఉంటే కనుక ఈఎన్ ఇచ్చుకోవాలి.
ఓకే, అని ఇచ్చుకుని ఇక్కడ వ్యాలిడ్ ఫ్రమ్ వ్యాలిడ్ టు ఉంది. ఇది చూడండి, ఇలా వ్యాలిడ్ ఫ్రమ్ వ్యాలిడ్ టు అని ఏ మాస్టర్ డేటా కన్నా ఉంటే దీన్ని ఏమంటామంటే టైం డిపెండెంట్ మాస్టర్ డేటా అంటాం అనమాట. ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫస్ట్ రికార్డ్ చూసుకున్నారనుకోండి, ఈ ఫస్ట్ రికార్డ్ అంటే వ్యాలిడ్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు 1000 ఇయర్ నుంచి 1993 వరకు ఈ వ్యాలిడ్ అనమాట. ఈ పర్టికులర్ టైం పీరియడ్లో దీని డిస్క్రిప్షన్ ఏముంది, బ్లాంక్ ఉంది. అలా 1994 నుంచి 99 అంటే లైక్ ఎండ్ ఆఫ్ ద గ్లోబల్ వరకు కూడా దీన్ని నేను మోటార్ సైకిల్స్ అని చెప్పి పిలుస్తాను అనమాట. ఓకే, ఇప్పుడు నేను ప్రాఫిట్ సెంటర్ మీద స్టార్ట్ చేస్తాను. స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి, ఇది ఈ 1000 ప్రాఫిట్ సెంటర్ ఉంది కదా, ఈ 1000 ప్రాఫిట్ సెంటర్ నాకు ఈ కంట్రోలింగ్ ఏరియా 1000 కంట్రోలింగ్ ఏరియాలో దీన్ని మోటార్ సైకిల్స్ అని పిలుస్తాము. 2200లో కూడా మోటార్ సైకిల్సే, 800 కూడా. బట్ చూడండి, వెన్ 4300 అనే కంట్రోలింగ్ ఏరియాలో ఈ పర్టికులర్ ప్రాఫిట్ సెంటర్ని మోటార్ సైకిల్స్ అని చెప్పారు, షిప్ పవర్ అంటారంట దీన్ని. ఓకేనా. అలాగా మనకి టెక్స్ట్లు కూడా డిఫరెంట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి 1015 ఉంది కదా, ఇది డిఫరెంట్ ప్రాఫిట్ సెంటర్స్లో కంట్రోలింగ్ ఏరియాస్లో సేమ్ టెక్నికల్ నేమ్, సేమ్ డిస్క్రిప్షన్ ఉంది. బట్ 2800 వచ్చేటప్పటికి దీన్ని వీల్స్ అని చెప్పేసి అంటున్నాం అనమాట. ఓకే, సో టెక్స్ట్ కూడా మీకు డిఫరెంట్ అవ్వచ్చు. ఒకవేళ సేమ్ టెక్స్ట్ ఉండొచ్చు, టెక్స్ట్ డిఫరెంట్ ఉండొచ్చు. ఓకేనా. బట్ ఎప్పుడు కూడా ఈ పర్టికులర్ ప్రాఫిట్ సెంటర్ని చెక్ చేసేటప్పుడు ఖచ్చితంగా కంట్రోలింగ్ ఏరియాతో కంబైన్డ్గానే చూడాలి, విడిగా ప్రాఫిట్ సెంటర్ని మనం చూడకూడదు. ఓకే, సో ఇది ఫస్ట్ పాయింట్ ప్రాఫిట్ సెంటర్ గురించి. ఓకే, దీన్ని డిఫైన్ చేయడం ఎలా అని నేను చూపించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే చెప్పాను కదా, సింపుల్గా ఏదైనా ఒక ప్రాఫిట్ సెంటర్ ఉంది అంటే దాన్ని కాంపౌండెడ్ యూనిక్ తెచ్చుకుని కాంపౌండింగ్ ఫీల్డ్ అనే ట్యాబ్లో యాడ్ చేస్తాం. జస్ట్ అట్రిబ్యూట్స్ని ఎలా అయితే యాడ్ చేస్తామో కాంపౌండింగ్ కూడా అలాగే యాడ్ చేస్తాం. ఈ ట్యాబ్కి వెళ్ళి ఎడిట్ మోడ్లోకి వెళ్ళాను అనుకోండి, ఎక్స్ట్రాగా ఏదైనా ఉంటే కనుక ఎక్స్ట్రాగా ఇక్కడ యాడ్ చేసుకోవడం అంతే, అంతకు మించి ఏముండదు. సో అందుకని నేను ఏం చేయట్లేదు, దీన్ని కొత్తగా ఏమి కాంపౌండింగ్ ఫీల్డ్ని యాడ్ చేసి చూపించట్లేదు. కానీ ఈ కాంపౌండింగ్ ఫీల్డ్ని మనం యూజ్ చేసేటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏంటో చూద్దాం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక డిఎస్ఓ క్రియేట్ చేస్తున్నాను. ఓకే, సో అలాంటి సినారియోస్లోకి వెళ్ళి ఈ కాంపౌండింగ్ని ఎలా యూజ్ చేయాలో మనం చెక్ చేసుకుందాం. /RS7కి వెళ్తున్నాను. వెళ్ళిన తర్వాత ఇన్ఫో ప్రొవైడర్కి వెళ్తాను. ఇన్ఫో ప్రొవైడర్కి వెళ్ళి ఇక్కడ Anita_info ఏరియా ఉంది కదా, మనకి ఇక్కడికి వెళ్తున్నా. ఇందులోకి వెళ్ళి ఒక ఇన్ఫో ఆబ్జెక్ట్, లెట్స్ టేక్ దిస్ ఎంప్లాయీ ఇన్ఫో ఉంది కదా, ఈ ఎంప్లాయీ ఇన్ఫో అనే డిఎస్ఓనే డిఎస్ఓ ఉంటుంది, ఒక డిఎస్ఓని క్రియేట్ చేస్తాను సింపుల్గా. ఓకే, ఒక డేటా స్టోర్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి చూద్దాము. ఇక్కడ GTest_, సారీ మన నేమింగ్ కన్వెన్షన్ ఫాలో అవుతాము. GNA_ కాంపౌండింగ్ కదా, కాంప్ అని చెప్పేసి ఇస్తాను నేను. టెస్ట్ డిఎస్ఓ ఫర్ కాంపౌండింగ్. దీనికి డేటా లోడ్ ఏమేమి చేయను నేను, బట్ మీకు చూపించడం కోసం ఇదంతా చేస్తున్నాను. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డేటా ఫీల్డ్స్ ఉన్నాయి కదా, ఈ డేటా ఫీల్డ్స్లో నేను ఏం చేస్తున్నానంటే ఇన్ఫో ఆబ్జెక్ట్ డేటా ఇన్పుట్కి వెళ్ళి 0 ప్రాఫిట్ సెంటర్ అనేది కాంపౌండింగ్ ఇన్ఫో ఆబ్జెక్ట్ కదా, ఈ ఇన్ఫో ఆబ్జెక్ట్ని నేను ఈ డిఎస్ఓలో యాడ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఓకేనా, ఇచ్చాను 0 ప్రాఫిట్ సెంటర్ ఇచ్చాను, రిఫ్రెష్ కొట్టాను. చూడండి 0 ప్రాఫిట్ సెంటర్ ఇక్కడ వచ్చింది. ఇప్పుడు నేను ఎంటర్ కొడుతున్నాను. చూడండి, నేను ప్రాఫిట్ సెంటర్ని యాడ్ చేస్తే సిస్టమ్ ఏం చేసింది, ఈ ప్రాఫిట్ సెంటర్కి కంట్రోలింగ్ ఏరియా కాంపౌండింగ్ కాబట్టి ఈ రెండింటిని కూడా ఆటోమేటిక్గా యాడ్ చేసేసింది. అర్థమైందా? సెకండ్ కంట్రోలింగ్ ఏరియాని నేను యాడ్ చేశాను, డిఎస్ఓలో యాడ్ చేయలేదు, కానీ సిస్టమే తెచ్చేసింది. ఎందుకని, ప్రాఫిట్ సెంటర్కి కంట్రోలింగ్ ఏరియా కాంపౌండింగ్ ఈ రెండు ఎప్పుడు కూడా బైండ్ అయ్యే ఉంటాయి. ఓకేనా, మేబీ కంట్రోలింగ్ ఏరియా కావాలంటే డిఫరెంట్గా ఉండొచ్చేమో, కానీ ఎప్పుడు ఎక్కడ ప్రాఫిట్ సెంటర్ ఉన్నా కంపల్సరీ అక్కడ కంట్రోలింగ్ ఏరియా కూడా ఖచ్చితంగా ఉండాలి ఇన్ఫో ఆబ్జెక్ట్. ఓకేనా, మీరు సోర్స్ నుంచి టార్గెట్కి డేటా లోడ్ చేస్తున్నప్పుడు ప్రాఫిట్ సెంటర్కి లోడ్ చేస్తున్నారు అంటే మీరు కంట్రోలింగ్ ఏరియా ఏంటో కూడా ఇన్ఫర్మేషన్ లోడ్ చేయాలి. అలా కాకుండా ఓన్లీ ప్రాఫిట్ సెంటర్ లోడ్ చేస్తారంటే కుదరదు. ఓకేనా, ఎప్పుడైనా డేటా లోడ్ జరుగుతుంది అంటే ప్రాఫిట్ సెంటర్కి దాని కరెస్పాండింగ్ కంట్రోలింగ్ ఏరియా కూడా సోర్స్ నుంచి కంపల్సరీ వచ్చి ఉండాలి. ఈ పాయింట్ మీరు ఎప్పటికీ మర్చిపోకూడదు. ఓకేనా, ఇది ఒక సినారియో. సో నెక్స్ట్ వచ్చేసి చెప్పండి శ్రీనివాస్, ఇక్కడ ప్రాఫిట్ సెంటర్ కాకుండా ఏ ఇన్ఫో ఆబ్జెక్ట్ అయినా యాడ్ చేసుకోవచ్చా అండి? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా చూడండి, అంటే ఇక్కడ ఓకే, ఇప్పుడు చూడండి నేను ప్రాఫిట్ సెంటర్ని డిలీట్ చేసేసాను, కానీ కంట్రోలింగ్ ఏరియా స్టిల్ అలానే ఉంది. ఎందుకంటే కంట్రోలింగ్ ఏరియా ఒక ఇండిపెండెంట్ ఇన్ఫో ఆబ్జెక్ట్, దీనికి ఎలాంటి కాంపౌండింగ్స్ లేవు. చూడండి, కంట్రోలింగ్ ఏరియాకి వెళ్ళారనుకోండి, ఇది ఒక ఇండిపెండెంట్ ఇన్ఫో ఆబ్జెక్ట్, దీనికి ఏమీ లేవు.
ఓకేనా. అండ్ మళ్ళీ ఇంకొకసారి చూపిస్తా చూడండి. కంట్రోలింగ్ ఏరియా అంటే 0 CO ఏరియా కదా, దీన్ని కూడా డిలీట్ చేసేస్తున్నా. ఇక్కడ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. డిఎస్ఓలో మనకు కావాల్సిన ఫీల్డ్స్ యాడ్ చేసుకుంటాం కదా, జీరో మెటీరియల్, జెడెన్ఏ మ్యాట్ అని ఒకటి, జీరో కంపెనీ కోడ్ ఒకటి, ఏమైనా యాడ్ చేసుకోండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ జీరో కాంప్ కోడ్ అని ఉంది, దీన్ని మీరు ఒక కీ ఫిగర్ లానే చెప్తాను నేను, ఎందుకు కన్ఫ్యూజ్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2 ఇన్ఫాబ్జెక్ట్స్ ఉన్నాయి, ఈ 2 ఇన్ఫాబ్జెక్ట్స్ని యాడ్ చేస్తాను. ఎన్నైతే యాడ్ చేస్తానో అన్నీ వచ్చాయి, అవునా. ఇప్పుడు నేను ఏం చేస్తాను, జస్ట్ మీ రిఫరెన్స్ కోసం కంట్రోలింగ్ ఏరియా ఉంది కదా, దాన్ని కూడా యాడ్ చేస్తున్నాను. దీన్ని యాడ్ చేస్తున్నప్పుడు నాకు చూడండి ఆ ఒక్క ఫీల్డ్ మాత్రమే వచ్చింది, అవునా. బట్ నేను తీసేస్తున్నాను ఇప్పుడు ఒకసారి దీన్ని. ఇప్పుడు ఏం యాడ్ చేస్తానంటే జీరో ప్రాఫిట్ సెంటర్ని యాడ్ చేస్తాను నేను ఇప్పుడు, జీరో ప్రాఫిట్ సెంటర్. సో ఎప్పుడైతే జీరో ప్రాఫిట్ సెంటర్ని యాడ్ చేస్తున్నానో, జీరో ప్రాఫిట్ సెంటర్కి కంట్రోలింగ్ ఏరియా కాంపౌండింగ్ కాబట్టి ఆటోమేటిక్గా అది కూడా మీకు టార్గెట్లో యాడ్ అయిపోతుంది. ఓకే, ఈ రెండు కూడా ఎప్పుడు బైండ్ అయి ఉంటాయి. ప్రాఫిట్ సెంటర్కి కాంపౌండింగ్ కంట్రోలింగ్ ఏరియా కాబట్టి ఈ రెండు కలిపి వచ్చాయి. ఓకే, సో మీరు ఎప్పుడైనా డేటా లోడ్ సోర్స్ నుంచి టార్గెట్కి ట్రాన్స్ఫర్మేషన్లో మ్యాపింగ్ చేస్తున్నప్పుడు ప్రాఫిట్ సెంటర్కి మ్యాపింగ్ ఉంటే కంట్రోలింగ్ ఏరియా కూడా మ్యాపింగ్ ఉండాలి. అలా కాని పక్షంలో అట్లీస్ట్ దీన్ని ఏదైనా హార్డ్ కోడ్ చేస్తే ఒక వాల్యూని సేవ్ చేసుకోవాలి దీన్ని. ఓకే ఓకే. ఇప్పుడు జీరో జెడెన్ఏ మ్యాట్ ఉంది ఎస్, కదా, మెటీరియల్‌కి మనం కాంపౌండింగ్ యాడ్ చేసినప్పుడు ఆటోమేటిక్‌గా ఇన్ఫో ఆబ్జెక్ట్ కూడా వచ్చేస్తుంది వచ్చేస్తదా? అంతే. ఎస్, ఏదైనా ఆబ్జెక్ట్కి కాంపౌండింగ్ ఉందంటే మనం ఆ ఫీల్డ్ వాడుతున్నప్పుడు, ఇన్ఫాబ్జెక్ట్ వాడుతున్నప్పుడు కాంపౌండింగ్ కూడా ఆటోమేటిక్గా ఫ్లోలోకి వచ్చేస్తుంది అనమాట. ఓకే, సో అది ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది. సో నెక్స్ట్ ఇక్కడికి టాపిక్ ఈ డిఎస్ఓ సంబంధించింది ఆపేస్తున్నా. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి, మనకి డిఎస్ఓలో ఇంకొక ఇది ఒక డిఎస్ఓ కదా, ఇక్కడ ఉంది. ఇందులో మీరు క్వాంటిటీ అమౌంట్స్ ఉండవు కదా. ఇప్పుడు చూడండి ఇన్ఫో ఆబ్జెక్ట్కి వెళ్ళి ఇందులో జీరో అమౌంట్ అన్నారనుకో, మీకు ఏమవుతుంది, అమౌంట్ యాడ్ చేస్తుంటే దాని కరెస్పాండింగ్ కరెన్సీ కూడా వచ్చేయాలి. రాలేదండి కరెన్సీ, రాలేదా, ఆల్రెడీ ఉందా లేదంటే కరెన్సీ ఇందులో. యూనిట్లోకి వస్తుంది కదా కరెన్సీ. ఎలా అయితే అమౌంట్ యాడ్ చేస్తున్నప్పుడు కరెన్సీ వచ్చేస్తుందో బై డిఫాల్ట్గా, ఎందుకంటే ఆ రెండు కంబైన్డ్గానే ఉంటాయి కదా, అలానే కాంపౌండింగ్ ఇన్ఫో ఆబ్జెక్ట్ కూడా అలానే వర్క్ అవుతుంది అనమాట. ఆ ఇన్ఫో ఆబ్జెక్ట్ యాడ్ చేస్తున్నప్పుడు దాని కరెస్పాండింగ్ కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట అండి. ఓకే ఫైన్, ఇది తీసేద్దాం. ఓకే, జస్ట్ ఎగ్జాంపుల్ రిఫరెన్స్ కోసం మీకు చూపించాను అది. ఓకే, అదొకటి. దాని తర్వాత మనం ఇప్పుడు ఒక కాంపోజిట్ ప్రొవైడర్ తీసుకుందాము, లేకుంటే మల్టీ ప్రొవైడర్ తీసుకుందాము. ఆ ఎంప్లాయీది, ఈ ఎంప్లాయీ మల్టీ ప్రొవైడర్లో మనకి ఏమున్నాయి, ఎంప్లాయీ ట్రాన్సాక్షన్ డేటా డిఎస్ఓ ఒకటి ఉంది కదా, ఈ డిఎస్ఓకి వెళ్దాము. ఇందులోకి వెళ్ళి దీని డేటా ఫీల్డ్స్లోకి వెళ్ళి రైట్ క్లిక్ కొట్టి జీరో ప్రాఫిట్ సెంటర్ యాడ్ చేద్దాము. జీరో ప్రాఫిట్ సెంటర్ని యాడ్ చేస్తున్నా. ఓకే, యాడ్ చేస్తే ఏమైంది, కంట్రోలింగ్ ఏరియా కూడా బై డిఫాల్ట్గా వచ్చేసింది. సో ఈ పర్టికులర్ డిఎస్ఓ నేను ఒకసారి యాక్టివేట్ చేస్తున్నాను. ఓకే, సో దీన్ని యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ డిఎస్ఓలో యాడ్ చేస్తాం కదా, ఇప్పుడు కాంపోజిట్ ప్రోడక్ట్ వెళ్దాం. ఓకేనా, కాంపోజిట్ ప్రోడక్ట్ మల్టీ ప్రోడక్ట్ వెళ్దాం. మల్టీ ప్రోడక్ట్ వెళ్ళిన తర్వాత మల్టీ ప్రోడక్ట్లో ఏం చేస్తాము, మన డిఎస్ఓలో ఉన్న ఫీల్డ్స్ని తీసుకొచ్చి మల్టీ ప్రోడక్ట్లో యాడ్ చేస్తాం. ఓకేనా, ఇప్పుడు నాకు ఏముంది, ప్రాఫిట్ సెంటర్ ఉంది కదా, ప్రాఫిట్ సెంటర్ని తీసుకొచ్చి నేను ఏం చేస్తున్నాను అంటే డైమెన్షన్లో యాడ్ చేస్తున్నాను. సో ప్రాఫిట్ సెంటర్ని యాడ్ చేసినప్పుడు చూడండి కంట్రోలింగ్ ఏరియా కూడా ఆటోమేటిక్గా యాడ్ అయిపోయింది. ఓకే, సో ఎక్కడ ప్రాఫిట్ సెంటర్ వాడుతున్నా కూడా కంట్రోలింగ్ ఏరియా నేను ఉన్నానని చెప్పేసి టక్కన వచ్చేస్తుంది అనమాట అది కూడా. ఓకే, ఈ రెండు ఎప్పుడు బైండ్ అని ఉంటాయి కాబట్టి రైట్ క్లిక్ కొట్టి ఇన్ఫో ఆబ్జెక్ట్ ఐడెంటిఫై అసైన్కి వెళ్ళి ఇక్కడ కూడా వీటిని అసైన్ చేసేసుకుని యాక్టివేట్. ఓకే ఫైన్, సో ఇప్పుడు ఇది అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో డేటా ఏమైనా ఉందా మనకి, ఇక్కడ ఏం జరిగింది, యాక్టివేట్ చేస్తామని ఒకసారి. యాక్టివేట్ అయిపోయింది. సో ఒకసారి డిఎస్ఓలో డేటా ఉందో చూద్దాము.
ఇందులో మనకి డేటా ఉంది. సో నేను ఏం చేస్తానంటే ఇప్పుడు ప్రాఫిట్ సెంటర్ ఇప్పుడు ఏదైనా స్ట్రక్చర్ చేంజ్ అయితే ట్రాన్స్ఫర్మేషన్ డీటీపీ యాక్టివ్ అవుతుంది కదా. సో అదే జరిగిందనమాట. సో జస్ట్ నేను ఏం చేస్తానంటే స్ట్రక్చర్ని యాక్టివేట్ చేసేస్తాను. ఇప్పుడు దీన్ని డేటా లోడ్ చేయడానికి మేనేజ్లోకి వెళ్తే పిఎస్లో డేటా ఉందా మనకి ఏమన్నా? పిఎస్లో మనకి డేటా ఉంది. సో ఈజీగా మనం ఏం చేయొచ్చు అంటే డేటాని డ్రాప్ చేయొచ్చు. ఇప్పుడు ఈ డిఎస్ఓలోంచి డేటా డిలీట్ చేసేస్తున్నాను, ఎందుకంటే మీకు ఒక సినారియో చూపించడం కోసం. ఓకే, ఈ ట్రాన్స్ఫర్మేషన్లో నేను ఏం చేస్తాను అంటే ఈ ట్రాన్స్ఫర్మేషన్లో ఈ ప్రాఫిట్ సెంటర్ నేను హార్డ్ కోడ్ చేస్తాను. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ ప్రాఫిట్ సెంటర్ని హార్డ్ కోడ్ చేయాలంటే ఏం చేయాలి? కాస్ట్ కాన్స్టెంట్కి వెళ్ళి ఇక్కడ నేను దాని వాల్యూ ఇచ్చుకోవాలి. సో నా దగ్గర ఆల్రెడీ ప్రాఫిట్ సెంటర్ మాస్టర్ డేటా ఉంది కదా. ఇందులోకి వెళ్ళి ప్రాఫిట్ సెంటర్కి వెళ్ళి దీనిలో ఉన్న మాస్టర్ డేటా ఏదైనా తీసుకుంటాను ఒకటి. ఓకే, సో ఇందాక మనం తీసుకున్నాం కదా 1400 అనేది మాస్టర్ డేటా ఉంది కదా, దీన్నే తీసుకుందాం 1400 1000 అని చెప్పేసి. ఓకే, సో ఒక ప్రాఫిట్ సెంటర్ వచ్చేసి ఇప్పుడు 1400 ట్రాన్స్ఫర్ వాల్యూస్. అలా కంట్రోలింగ్ ఏరియా కూడా మనం హార్డ్ కోడ్ చేసేసుకుందాం, ఎందుకంటే నాకు ఇప్పుడు మీకు ఇది రిపోర్టింగ్లో దీన్ని ఎలా వాడాలో చూపించాలి. ఆ టైంలో నాకు ఇది ఉండాలి కదా, డేటా ఉండాలి కదా ఈ పర్టికులర్ 2 కాలమ్స్కి. సో అందుకని చెప్పేసి నేను ఇలా హార్డ్ కోడ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు డేటా లోడ్ చేయడం అవంతా టైం వేస్ట్ అయిపోతుంది మనకి. సో నేను అంత టైం తీసుకోకుండా క్విక్గా చేసేద్దామని చెప్పి ఇలా చేస్తున్నాను. ఓకే, 16 రికార్డ్స్ వచ్చాయి. యాక్టివేట్. సో డేటా యాక్టివ్ అయింది. ఒకసారి కంటెంట్లోకి వెళ్ళి డేటాను చూద్దాం దీంట్లో. సో ఇక్కడ చూసారనుకో ప్రాఫిట్ సెంటర్ కంట్రోలింగ్ ఏరియా హార్డ్ కోడ్ చేయడం వల్ల డేటా వచ్చింది. సో ఆల్రెడీ మల్టీప్రోటర్లో మనం పెట్టాం కాబట్టి ఇది కూడా ఫైన్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు దీని మీద ఒక క్వెరీ క్రియేట్ చేద్దాం. ఓకే, దీని మీద ఏం చేద్దాము, ఒక క్వెరీని క్రియేట్ చేద్దాం ఈ మల్టీప్రోటర్ మీద. సో క్వెరీని క్రియేట్ చేయాలంటే మనం ఏం చేయాలి? బెక్స్ క్వెరీ డిజైనర్కి వెళ్ళాలి. ఇందులోకి వెళ్ళి బీడబ్ల్యూ సిస్టమ్ ఓపెన్ చేసుకుందాము. ఎందుకంటే ఈ కాంపౌండింగ్ అట్రిబ్యూట్ రిపోర్టింగ్ సైడ్ ఎలా వర్క్ అవుతుందో కూడా మీకు తెలియాలి. సో ఆ కారణంగానే నేను మీకు ఇంత డీటెయిల్డ్గా వెళ్ళాల్సి వస్తుంది. ఏం జరిగింది? నేను క్రియేట్ చేసిన బీడబ్ల్యూనే కదా. ఓపెన్కి వెళ్తాను, సారీ ఓపెన్ కాదు, నేను క్రియేట్ చేయాలి కదా. క్రియేట్ న్యూ ఇందులోకి వెళ్ళి నేను నా మల్టీప్రోటర్ని సెర్చ్ చేసి ఈ మల్టీప్రోటర్ మీద క్వెరీ క్రియేట్ చేస్తున్నాను. ఓకే, సో క్వెరీ క్రియేట్ చేసేటప్పుడు సింపుల్గా క్వెరీ క్రియేట్ చేస్తాను. నేను ఏం చేస్తానంటే డేటా దగ్గర మన డైమెన్షన్ 1లో ఉన్న ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ప్రాఫిట్ సెంటర్ ఉంది కదా, ఈ ప్రాఫిట్ సెంటర్ని రోస్లో యాడ్ చేస్తున్నాను నేను. ఓకే, అండ్ కీ ఫిగర్స్ ఉన్నాయి కదా, కీ ఫిగర్స్ని వచ్చేసి శాలరీ వచ్చేసి వర్కింగ్ డేస్ని తీసుకొచ్చి నేను రోస్లో కీ ఫిగర్స్ని యాడ్ చేస్తున్నాను. ఓకే, ఇది చూడండి, ప్రాఫిట్ సెంటర్ని యాడ్ చేసినప్పుడు నాకు ఇక్కడ ఒక కంట్రోలింగ్ ఏరియా వచ్చిందా. ఇక్కడ నాకు కంట్రోలింగ్ ఏరియా మీకు మల్టీప్రోటర్లో అయితే ఆటోమేటిక్గా వచ్చేసింది, కానీ రిపోర్టింగ్కి వెళ్ళేటప్పటికే ప్రాఫిట్ సెంటర్ని యాడ్ చేసినప్పుడు కంట్రోలింగ్ ఏరియా బై డిఫాల్ట్గా రాలేదు. ఓకే, సో ఇది మా గుర్తుపెట్టుకోండి కాసేపు. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే Q001 అని చెప్పేసి దీని క్వెరీని క్రియేట్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ క్వెరీ అవుట్పుట్ ఎలా ఉందో మనం చూద్దాం. ఏవోలో దీన్ని ఎగ్జిక్యూట్ చేసి ఈ క్వెరీ ఎలా అవుట్పుట్ వస్తుంది అన్నది మనం ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. సో మన దగ్గర ఏవో ఉంది కదా సాఫ్ట్వేర్, ఏవో ఓపెన్ చేద్దాం. సో ఎక్సెల్కి వెళ్ళి ఎక్సెల్లోకి వెళ్ళిన తర్వాత ఏం చేయాలి, ఎనాలిసిస్ ఆఫీస్లో మనం ఓపెన్ చేయాలి అంటే కనుక
ఓకే, ఇక్కడ అనాలిసిస్ అనే ట్యాబ్ ఉంటుంది. ఇందులోకి వెళ్ళి ఇన్సర్ట్ డేటా సోర్స్కి వెళ్ళి ఇక్కడ సెలెక్ట్ డేటా సోర్స్ ఫర్ అనాలిసిస్కి వెళ్ళి మన సిస్టమ్ ఓపెన్ చేసుకుని బీడబ్ల్యూ సిస్టమ్ ఓపెన్ చేసి దీన్ని కనెక్ట్ అవ్వాలి. కనెక్ట్ అయిన తర్వాత ఇక్కడ మన క్వెరీని సెలెక్ట్ చేసుకొని మన క్వెరీని సెర్చ్ చేయాలి. మన క్వెరీ నేమ్ ఏంటి, ఇది. సో సెర్చ్ చేసి జస్ట్ ఓపెన్ చేస్తున్నాను క్వెరీని. ఓపెన్ ఇక్కడ నేను కర్సర్ ఇక్కడ పెట్టాను కాబట్టి ఇక్కడ నుంచి నా క్వెరీ డిస్ప్లే స్టార్ట్ అవుతుంది. ఓకే, సో అంతకుమించి ఇంకేమీ లేదు. ఇప్పుడు చూడండి, ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి, నేను ఏం చేశాను, ఓన్లీ ప్రాఫిట్ సెంటర్ని మాత్రమే రిపోర్టింగ్లో తీసుకున్నాను. సో రిపోర్టింగ్లో తీసుకుంటే బట్ నాకు ఏం జరిగింది, ఇక్కడ 1000/1400 అని వచ్చింది ఇక్కడ నాకు. అవునా, ఈ ప్రాఫిట్ సెంటర్ వాల్యూ వచ్చి 1400 అనమాట. ఈ 1000 అని చూసారా, ఇది వచ్చేసి కాంపౌండింగ్ అనమాట. అంటే ప్రాఫిట్ సెంటర్ డిస్ప్లే చూపించడం ఎలా చూపించింది, ఇది కాంపౌండింగ్ ఇలా ఎప్పుడు కూడా. అంటే ఇంతవరకు మీరు టేబుల్ లెవెల్లో చూసారు కాబట్టి మీకు కాంపౌండింగ్ అట్రిబ్యూట్ అంటే 2 డిఫరెంట్ కాలమ్స్ అని తెలుసు. కానీ బీడబ్ల్యూలో రిపోర్టింగే కదా యూజర్స్ చేసేది. యూజర్స్కి కాంపౌండింగ్ ఇప్పుడు ఎలా కనబడుతుంది అనమాట, కంట్రోలింగ్ ఏరియా / తర్వాత ప్రాఫిట్ సెంటర్ అనమాట. అలా ఎన్ని అయితే కాంపౌండింగ్ లో యాడ్ చేస్తారో అవన్నీ కూడా వన్ ఆఫ్టర్ అనదర్ // అని వచ్చి లాస్ట్ లో మనం మాస్టర్ డేటా కనబడుతుంది. ఓకేనా, ఇది ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ రిపోర్ట్ లో ప్రాఫిట్ సెంటర్ తో పాటు నేను కంట్రోలింగ్ ఏరియాని కూడా యాడ్ చేస్తున్నాను. డైమెన్షన్స్ లోకి వెళ్ళి కంట్రోలింగ్ ఏరియా ఉంది కదా, ఈ కంట్రోలింగ్ ఏరియాని నేను ఇక్కడ యాడ్ చేశాను. సో దీన్ని కూడా యాడ్ చేసి సేవ్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ సంథింగ్ అయితే యాడ్ వచ్చింది, ఏంటిది, సాలరీ వచ్చేసి మల్టిపుల్ వస్తుంది ఇక్కడ నాకు. డేటా ఎలా ఉందో మరి ఇందులో అసలు ఒకసారి యాక్టివ్ డేటాకి వెళ్దామండి దీంట్లో. సో శాలరీ చూసుకుంటే ఓకే, కొంచెం శాలరీ యూఎస్డీలో ఉంది, కొంచెం ఐఎన్ఆర్లో ఉంది, అందుకని చెప్పేసి స్టార్ కనబడుతుంది. సో ఇది కూడా మీకు ఎందుకని ఇంపార్టెంట్ పాయింటే. ఈ శాలరీ స్టార్ ఎందుకు కనబడుతుంది, ఎప్పుడైనా రిపోర్టింగ్లో మీకు స్టార్ అనే నెంబర్ కనబడుతుంటే దీని అర్థం ఏంటంటే ఇక్కడ మల్టిపుల్ యూనిట్స్ ఉన్నాయి. సో నేను అన్ని కలిపి అగ్రిగేట్ చేయలేకపోతుంది అనమాట. ఇప్పుడు ఐఎన్ఆర్ని యూఎస్డీని యాడ్ చేసేయచ్చా, యాడ్ చేయకూడదు. ఫస్ట్ రెండింటిని కూడా సింగిల్ దాంట్లో తెచ్చుకుని అప్పుడు యాడ్ చేయాలి. సో అందుకని సిస్టమ్ నేను యాడ్ చేయకూడదు అని చెప్పేసి స్టార్ అని చూపిస్తుంది, అంటే మల్టిపుల్ యూనిట్స్ ఉన్నాయని అర్థం అనమాట. సో ఇలాంటి కేసెస్లో మీరు ఏం చేస్తారంటే కరెన్సీ ఉంది కదా, యూనిట్ డైమెన్షన్లో కరెన్సీ ఉంటుంది. ఈ కరెన్సీ యూనిట్ని దీన్ని క్యాలెండర్ మంత్ని, తర్వాత ఎంప్లాయీ ఐడిని, ఎంప్లాయీ గ్రేడ్, ఇవన్నీ కూడా మీరు ఏం చేస్తారంటే ఫ్రీ క్యాష్లో పాడేసేయండి. ఫ్రీ క్యాష్లో పాడేస్తే రిపోర్టింగ్లో మనం నేర్చుకున్నాం, ఏదైనా యాడ్ చేసినప్పుడు దానికి డిస్ప్లే ప్రాపర్టీస్కి వెళ్ళి రిజల్ట్ రోస్ని ఆల్వేస్ సప్రెస్ చేసుకోవాలి, లేదంటే రిపోర్ట్ అంతా కూడా మనకి ఎల్లో లైన్స్ ఎక్కువ అయిపోతాయి. ఈ రోస్లో ఉన్న వాటికి కూడా నేను ఏం చేస్తానంటే డిస్ప్లే రిజల్ట్ రోస్ని సప్రెస్ చేసేస్తాను. సప్రెస్ చేసి సేవ్ చేస్తున్నాను నేను. ఓకే, ఇప్పుడు ఇక్కడ మన సినారియో ఏంటంటే కంట్రోలింగ్ ఏరియా ప్రాఫిట్ సెంటర్ని ఇప్పుడు 2 డిఫరెంట్ కాలమ్స్లో యాడ్ చేశాను. ఇలా యాడ్ చేసినప్పుడు నా అవుట్పుట్ ఎలా వస్తుందో మనం చూద్దాం. ఓకేనా, సో ఇప్పుడు నేను ఇక్కడికి వెళ్ళి మళ్ళీ ఆ క్వెరీని మళ్ళీ ఒకసారి తెచ్చుకుంటాను. ఓకే, ఇందులోకి వెళ్ళి సెలెక్ట్ డేటా సోర్స్ ఫర్ అనాలిసిస్కి వెళ్ళి ఏం చేస్తానంటే నా క్వెరీని సెలెక్ట్ చేసుకుని మళ్ళీ ఓకే చేస్తాను. ఇప్పుడు చూడండి, ఎప్పుడైతే నేను కంట్రోలింగ్ ఏరియాని సెపరేట్ రో కింద కాలం కింద పెట్టానో అప్పుడు ఏం చేస్తుంది, డిస్ప్లే ఏం చేస్తుంది అంటే రెండింటిని విడగొట్టి 2 డిఫరెంట్ కాలమ్స్ కింద చూపించింది. ఇక్కడ నాకు ఎందుకని కంట్రోలింగ్ ఏరియా 2 ఫీల్డ్స్ కింద వస్తుంది, ఎందుకంటే కంట్రోలింగ్ ఏరియా ఇక్కడ వచ్చేసి కీ అండ్ టెక్స్ట్ ఎనేబుల్ అయ్యి ఉందన్నమాట. సో అందుకని చెప్పేసి మీకు 2 కాలమ్స్ కింద కనబడుతుంది. నేను ఓన్లీ కీ తీసుకుంటాను, అప్పుడు మీకు క్లియర్గా తెలుస్తుంది. ఇప్పుడు చూడండి, కంట్రోలింగ్ ఏరియా సెపరేట్ కాలంలో వచ్చింది, ప్రాఫిట్ సెంటర్ సెపరేట్ కాలంలో వచ్చింది. ఎందుకని ఇలా వచ్చింది, ఎందుకంటే మన డిజైన్లో కంట్రోలింగ్ ఏరియాని ప్రాఫిట్ సెంటర్ ముందు పెట్టాం. సో అందుకని డిస్ప్లే పరంగా అది సరిపోయింది కాబట్టి 2 డిఫరెంట్ కాలమ్స్లో చూపించింది. అలా కాకుండా ఓన్లీ ప్రాఫిట్ సెంటర్ మాత్రమే మీరు చూపించాలి అనుకున్నారనుకోండి రిపోర్ట్లోని, అప్పుడు ఏం చేస్తుంది సిస్టమ్, అప్పుడు ఏం చేస్తుంది అంటే ప్రాఫిట్ సెంటర్ని ప్రిఫిక్స్లో కంట్రోలింగ్ ఏరియా యాడ్ చేసి ఇలా స్లాష్ అనే ఆపరేటర్తో చూపిస్తుంది. ఓకేనా, ఇది రియల్ టైమ్ ఎగ్జాంపుల్, దీన్ని ప్రాపర్గా అర్థం చేసుకోండి ఇక్కడ మీరు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ స్టార్ ఎందుకు వచ్చింది, ఎప్పుడైతే కరెన్సీ ఆర్ యూనిట్ని తీసుకొచ్చి నేను రోస్లో పాడేస్తానో ఆటోమేటిక్గా స్టార్ పోయి దానికి సంబంధించిన అగ్రిగేట్ వాల్యూస్ వస్తాయి అనమాట ఇక్కడ మనకు. ఓకే, సో ఇదొకటి. సో దీని తర్వాత ఒక్కొక్కసారి రిక్వైర్మెంట్ ఎలా వస్తుందంటే ఈ కంట్రోలింగ్ ఏరియా ఏమైతే కాంపౌండింగ్ ఉందో ఆ కాంపౌండింగ్ ఫీల్డ్ నాకు కనబడకూడదు అని అడుగుతారనమాట వాళ్ళు. అంటే కాంపౌండింగ్ లేకుండా నాకు ప్రాఫిట్ సెంటర్ ఒక్కటే కూడా నాకు కావాలి అని చెప్పి అడుగుతారనమాట. ఇది వన్ ఆఫ్ ద రియల్ టైమ్ రిక్వైర్మెంట్ అనమాట. సో ఇలాంటి కేసెస్ని మనం ఎలా అచీవ్ చేస్తాము అంటే ఇందులోకి వెళ్ళి ఈ కంట్రోలింగ్ ఏరియాని యాడ్ చేయాలి. యాడ్ చేయకపోతే 2 కూడా కలిపి ఒక కాలంలోనే వస్తాయి.
సో మన రిక్వైర్మెంట్ ఏంటి, ఓన్లీ ప్రాఫిట్ సెంటర్ కనబడాలి, కంట్రోలింగ్ ఏరియా కనబడకూడదు రిపోర్ట్లో. అలాంటి కేసెస్లో ఏం చేయాలంటే కంట్రోలింగ్ ఏరియాని యాడ్ చేసి ఈ కంట్రోలింగ్ ఏరియా యొక్క డిస్ప్లే ప్రాపర్టీస్కి వెళ్ళి ఇక్కడ మనకి ఏముంటుందంటే కీ అండ్ డిస్ప్లే కాకుండా నో డిస్ప్లే అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది రిపోర్టింగ్లో, నో డిస్ప్లే అంటారనమాట. అప్పుడు ఏమవుతుందంటే ఈ కాలమ్ రిపోర్ట్లో ఉంటుంది కానీ మనకి స్క్రీన్ మీద కనబడదు అనమాట. ఓకే, ఇప్పుడు చూడండి నేను రిపోర్ట్ అవుట్పుట్ని మళ్ళీ తీసుకొస్తాను. సెలెక్ట్ డేటా సోర్స్కి వెళ్ళి మళ్ళీ రిపోర్ట్ని సెలెక్ట్ చేసుకుని ఓకే చేస్తాను అనుకోండి. ఇప్పుడు చూడండి వితౌట్ కంట్రోలింగ్ ఏరియా నాకు రిపోర్ట్ అవుట్పుట్ వచ్చిందా రాలేదా, వచ్చింది కదా. సో ఇలా అనమాట. సో ఇది వన్ ఆఫ్ ద రియల్ టైమ్ సినారియో, అడుగుతారు ఒక్కొక్కసారి మనకి రిక్వైర్మెంట్ వస్తుంది. సో నేను ఇక్కడ మీకు కవర్ చేస్తాను. ఓకే, సో నెక్స్ట్ ఇంకా కాంపౌండింగ్లో మనం నేర్చుకోవాల్సింది ఏముంది, దీని ఇంకొక ప్లేస్లో దీన్ని నేర్చుకోవాల్సింది ఎక్కడ అంటే మనం హనా స్టూడియోలో నేర్చుకోవాలి ఒకటి. ఓకే, ఇప్పటి వరకు చెప్పిన సినారియోస్ మీకు కాంపౌండింగ్ నుంచి సరిపోతాయి. ఎక్కడైనా సరే ఇన్ఫో ఆబ్జెక్ట్లో అదేంటి డిఎస్ఓస్లో కానీ మల్టీప్రోడక్ట్స్లో కానీ కాంపౌండింగ్ ఇన్ఫో ఆబ్జెక్ట్ని యాడ్ చేస్తే కాంపౌండింగ్ ఫీల్డ్స్ బై డిఫాల్ట్గా మీ లేఅవుట్లోకి వచ్చేస్తాయి. అది ఫస్ట్ పాయింట్. అండ్ మీరు ప్రాఫిట్ సెంటర్కి డేటా లోడ్ చేస్తుంటే కంపల్సరీ కంట్రోలింగ్ ఏరియా కూడా డేటా లోడ్ చేయాలి, లేదంటే కనుక మాస్టర్ డేటా ఇష్యూస్ వస్తాయి. ఇది సెకండ్ పాయింట్. అండ్ రిపోర్టింగ్లో మనం ఓన్లీ ఇన్ఫో ఆబ్జెక్ట్ని మాత్రమే వాడితే కనుక కాంపౌండింగ్ ఇన్ఫో ఆబ్జెక్ట్ని యూజ్ చేయకపోతే రిపోర్టింగ్ లేఅవుట్లో సిస్టమ్ ఏం చేస్తుందంటే రెండింటిని కంబైన్డ్గా చేసి చూపిస్తుంది అనమాట. ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ రిపోర్ట్లోకి వెళ్ళి ఇక్కడ కంట్రోలింగ్ ఏరియా ఉంది కదా, దాన్ని తీసుకెళ్ళి బ్యాక్గ్రౌండ్ సెలెక్షన్ ఇచ్చేసాను అనుకోండి. చూడండి ఎప్పుడైతే కంట్రోలింగ్ ఏరియా రిపోర్ట్లోంచి పోయిందో పోగానే ప్రాఫిట్ సెంటర్ మారిపోయింది డిస్ప్లే. సో ఓన్లీ ఇది రిపోర్టింగ్ వ్యూలో ఉన్నంత వరకునే ఈ రెండు డిఫరెంట్ కాలమ్స్. ఎప్పుడైతే కంట్రోలింగ్ ఏరియా కాంపౌండింగ్ ఫీల్డ్ రిపోర్టింగ్ నుంచి పోయిందో ఆటోమేటిక్గా మెయిన్ మాస్టర్ డేటా కాంపౌండింగ్తో ప్రిఫిక్స్ అయిపోతుంది అనమాట. ఓకే, సో ఇది థర్డ్ పాయింట్. ఫోర్త్ పాయింట్ వచ్చేసి రిపోర్టింగ్లో ఎప్పుడైనా కూడా మీరు కాంపౌండింగ్ ఇన్ఫో ఆబ్జెక్ట్ని చూపించకుండా ఓన్లీ మెయిన్ ఇన్ఫో ఆబ్జెక్ట్ని చూపించాలి రిపోర్ట్లో అనుకుని యూజర్ అడిగితే కనుక ఆ టైంలో దీన్ని ఎలా మనం హ్యాండిల్ చేస్తాము అంటే రిపోర్ట్ బెక్స్ క్వెరీ డిజైనర్లో ఆ కంట్రోలింగ్ ఏరియా ఫీల్డ్ని సెలెక్ట్ చేసి డిస్ప్లేకి వెళ్ళి దీన్ని నో డిస్ప్లే అని పెట్టామనుకోండి, ఈ పర్టికులర్ ఫీల్డ్ రోస్లో ఉంటుంది కానీ మీకు రిపోర్ట్లో కనబడదు అనమాట. ఓకేనా, అలా హ్యాండిల్ చేస్తే ఆటోమేటిక్గా దీన్ని హ్యాండిల్ చేసుకోవచ్చు. ఓకే, ఇది ఫోర్త్ పాయింట్. సో ఇప్పుడు నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే హనా స్టూడియోలో ఈ కాంపౌండింగ్ని మనం ఎక్కడ వాడతామో దాన్ని ఎలా యూస్ చేస్తామో అనేది చూసుకుందాం ఒకసారి క్విక్గా. సో హనా స్టూడియోలో మనం మల్టీప్రోడర్ లెవెల్లో కాంపౌండింగ్ గురించి ఆల్రెడీ నేర్చుకున్నాం మనం. ఓకే, సో మల్టీప్రోడర్ నేర్చుకున్నాం బట్ కాంపోజిట్ ప్రోడక్ట్లో నేర్చుకోలే కదా, సో దాని గురించి అని చెప్పేసి ఇక్కడికి వెళ్తున్నాను నేను. సో ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ ఫేవరెట్స్లోకి వెళ్దాము. ఇక్కడ చాలా ఉన్నాయి కాబట్టి ఏదైనా కాంపౌండింగ్ లేదు, ఇక్కడ లేదు. జిఏ కదా, ఇక్కడ ఎక్కడన్నా ఉండొచ్చు. ఇక్కడ అయితే ఇన్ఫైర్ ఇక్కడ ఉండాలండి, ఇందులో కూడా ఉంటుంది. బట్ ఇక్కడ ఇప్పుడే ఇన్ఫో ఇవి ఒక్కసారి సాఫ్ట్వేర్ ఉంటాయి ఉండవు. సరే, ఎవరైనా ఒకటి క్రియేట్ చేస్తే బాగుండు. కాంపోజిట్ ప్రొవైడర్ ఒక్క కాంపోజిట్ ప్రొవైడర్ కనపడ్డా వెళ్ళిపోతుంది. సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే మనకి ఆ ఇన్ఫైరీ దొరకట్లేదు ఎక్కడ ఉందో. నేను ఏం చేశానంటే ఒక ఏడిఎస్ఓ కాంపోజిట్ ప్రొవైడర్ ఓపెన్ చేశాను. ఏంటంటే ఎంప్లాయీకి సంబంధించిన కాంపోజిట్ ప్రొవైడర్, అందులో డిఎస్ఓ ఉంది, ఏడిఎస్ఓ. ఆ ఏడిఎస్ఓని కూడా ఓపెన్ ఎడిటర్లోకి వెళ్ళి ఆ ఏడిఎస్ఓ డెఫినేషన్ కూడా యాడ్ చేశాను. సో ఇంతకుముందు మనం డిఎస్ఓలో చూసాం కదా, ఇప్పుడు మనం ప్రాఫిట్ సెంటర్ యాడ్ చేస్తుంటే మనకి ఆటోమేటిక్గా వచ్చేస్తుందని. సో ఏడిఎస్ఓలో కూడా అలా వస్తుందో లేదో చెక్ చేద్దాం ఒకసారి. ఇక్కడ ఏం చేస్తాను, నేను ఇక్కడికి వెళ్ళి జీరో ప్రాఫిట్
_CTR ఈ క్యారెక్టరిస్టిక్ ఉంది కదా, దీన్ని యాడ్ చేసి దీన్ని ఓకే చేస్తున్నాను. సో చూడండి, ప్రాఫిట్ సెంటర్ యాడ్ చేసినప్పుడు ఏం చేసిన సిస్టమ్ బై డిఫాల్ట్గా కంట్రోలింగ్ ఏరియాని కూడా యాడ్ చేసేస్తుంది. ఓకేనా? సో కంట్రోలింగ్ ఏరియాని కూడా యాడ్ చేసింది. సో ఇలా అనమాట ఈ రెండు. సో నెక్స్ట్ వచ్చేసి ఇది సో ADSO లో కూడా ఇలాగే జరుగుతుంది. ట్రాన్స్ఫర్మేషన్స్ అవన్నీ మీరు హ్యాండిల్ చేసుకోవాలి. సో ఇది ADSOకి సంబంధించిన ఎగ్జాంపుల్. సో ADSO నేనేం టచ్ చేయను. సారీ ఒక్క నిమిషం. ఇప్పుడు ఇది ఎప్పుడు అంటే మనకి ఇన్ఫో ఆబ్జెక్ట్ బేస్డ్ మోడలింగ్ చేస్తున్నప్పుడు ఇన్ఫో ఆబ్జెక్ట్లో కాంపౌండింగ్ కింద కంట్రోలింగ్ ఏరియా ఉంది కాబట్టి సిస్టమ్ బై డిఫాల్ట్గా హ్యాండిల్ చేసుకుంటుంది. ఒకవేళ మీరు ఇన్ఫో ఆబ్జెక్ట్ కాకుండా మీరు ఫీల్డ్ బేస్డ్ మోడలింగ్ చేస్తున్నారు. ఓకేనా? ఫీల్డ్ బేస్డ్ మోడలింగ్ చేసినప్పుడు ఏం జరుగుతుందంటే అప్పుడు మీరు మీరే ఫీల్డ్స్ యాడ్ చేసుకోవాలి. అంటే ప్రాఫిట్ సెంటర్కి ఒక ఫీల్డ్ యాడ్ చేయాలి. PRFT_CTR అని చెప్పి ప్రాఫిట్ సెంటర్కి సంబంధించింది. అండ్ ప్రాఫిట్ సెంటర్ ఇన్ఫో ఆబ్జెక్ట్ యొక్క లెంత్ ఎంత ఉంటుంది? ప్రాఫిట్ సెంటర్ వచ్చేసి అంటే 10 లెంత్, కంట్రోలింగ్ ఏరియా వచ్చేసి మనకి 4 లెంత్. ఓకేనా? సో ప్రాఫిట్ సెంటర్ వచ్చేసి ఇక్కడ నేను ప్రాఫిట్ సెంటర్ అని రాస్తున్నాను. ఇప్పుడు ఇది మనం ఫీల్డ్ బేస్డ్ మోడలింగ్ గురించి మాట్లాడుకుంటున్నాం, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకేనా? సో క్యార్ అని చెప్తాను, క్యార్ అని రాసేసి ఇక్కడ 10 ఇస్తాను నేను. ఓకే, సో ఇది ప్రాఫిట్ సెంటర్ ఫీల్డ్. దాని కింద మనకి ఇంకో ఫీల్డ్ కావాలి కదా, అదేంటంటే కంట్రోలింగ్ ఏరియా అనమాట. ఓకే, కంట్రోలింగ్ ఏరియా, దీని లెంత్ వచ్చేసి 4 అనమాట. ఓకే, ఈ 2 ఫీల్డ్స్ యాడ్ చేశాను. ఈ 2 ఫీల్డ్స్ యాడ్ చేస్తే యాక్టివేట్ చేస్తున్నా ఈ ADSO. సో ADSO యాక్టివేట్ చేసిన తర్వాత నెక్స్ట్ నాకు ఏముంటుంది, ఇదే డేటా వచ్చేసి కాంపోజిట్ ప్లాటర్లోకి వెళ్తుంది. ఓకేనా? సో కాంపోజిట్ ప్లాటర్ మళ్ళీ ఒకసారి ఓపెన్ చేస్తాను నేను, ఎందుకంటే అది తీసుకోదు బాగా. ఇప్పుడు కాంపోజిట్ ప్లాటర్ ఓపెన్ చేశాను. ఓపెన్ చేసినప్పుడు అందులో నాకు ఏముంది, DSO ఉంది. DSOలో ప్రాఫిట్ సెంటర్ ఉంది ప్లస్ కంట్రోలింగ్ ఏరియా రెండన్నీ. ఈ రెండు కూడా ఏంటవి, ఫీల్డ్స్. సో ఈ రెండు ఫీల్డ్స్ని కూడా నేను ఏం చేస్తున్నానంటే మనం టార్గెట్కి యాడ్ చేస్తున్నాం క్రియేట్ అసైన్మెంట్స్లోకి వెళ్ళి. ఓకేనా? సో ఇప్పుడు మీరు ఏమడిగారంటే మన యూజర్ రిక్వైర్మెంట్ ఎలా ఉంటుంది అంటే ఫీల్డ్ బేస్డ్ మోడలింగ్ చేసుకోండి, BWలో ఫాస్ట్గా ఉంటుంది. కాకపోతే అట్ ద ఎండ్ ఆఫ్ ద ఫీల్డ్ బేస్డ్ మోడలింగ్ కాంపోజిట్ ప్లాటర్ లెవెల్లో మీరు దీన్ని మాస్టర్ డేటాకి అసైన్ చేసుకుంటాం. ఎందుకంటే ఇక్కడ మాస్టర్ డేటాని ఎనేబుల్ చేసుకోవడం కోసం. ఇలాంటి సినారియోలో ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు ప్రాఫిట్ సెంటర్ని మీరు తీసుకువెళ్ళి ఇన్ఫో ఆబ్జెక్ట్ కింద తీసుకుని దీన్ని జీరో ప్రాఫిట్ సెంటర్ అనే ఇన్ఫో ఆబ్జెక్ట్కి యాడ్ చేయడానికి ట్రై చేస్తారు. మీరు ఇక్కడ ఏం చేస్తాము, ప్రాఫిట్ సెంటర్ని తీసుకుని వెళ్ళి ఇక్కడ జీరో ప్రాఫిట్ సెంటర్ అని చెప్పేసి మనం యాడ్ చేస్తాం. యాడ్ చేసినప్పుడు చూడండి సింపుల్గా హ్యాపీగా తీసేసుకుని దీన్ని యాక్టివేట్ చేస్తారు. మీకు ఇక్కడ ఏం తప్పు అనిపించదు, ఎందుకంటే ఇక్కడ ఎర్రర్స్ కూడా ఏం చేయలేదు. బట్ యాక్టివేషన్ చేస్తున్నప్పుడు మనకి ఎర్రర్ వస్తుంది. ఏం ఎర్రర్ వచ్చింది యాక్టివేషన్ చేస్తున్నప్పుడు? చూడండి ఏం ఎర్రర్ వచ్చింది ఇక్కడ యాక్టివేషన్ దగ్గర మనకి. చూడండి, కంట్రోలింగ్ ఏరియా ఇస్ మిస్సింగ్ ఫర్ ఫీల్డ్ ప్రాఫిట్ సెంటర్ ఇన్ఫో ఆబ్జెక్ట్ అని చెప్పేసి క్లియర్గా కాంపౌండింగ్ పేరెంట్ మిస్ అవుతుంది అని చెప్తుంది. అర్థమైందా? ఓన్లీ ప్రాఫిట్ సెంటర్ని తీసుకున్నప్పుడు ఫీల్డ్ బేస్డ్ మోడలింగ్లో అట్ ద ఎండ్ ఆఫ్ ద అవుట్పుట్ మనం మాస్టర్ డేటా ఎనేబుల్ చేసాం కదా, చేస్తున్నప్పుడు ఇది క్లియర్గా చెప్తుంది కాంపౌండింగ్ పేరెంట్ మిస్ అయిపోతుందని. సో అలాంటి కేసులో మనం ఏం చేయాలి, కంట్రోలింగ్ ఏరియా ఉంది కదా, దీన్ని కూడా మనం ఇన్ఫో ఆబ్జెక్ట్ కింద మార్చుకుని దీన్ని మనం కంట్రోలింగ్ ఏరియాకి అసైన్ చేసుకోవాలి. అప్పుడు మనకి ప్రాఫిట్ సెంటర్ వచ్చింది, దాని కరెస్పాండింగ్ కాంపౌండింగ్ ఫీల్డ్ వచ్చింది. ఈ రెండు కూడా మనకి టార్గెట్లో ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఈ కాంపోజిట్ ప్లాటర్ ఎలాంటి ఎర్రర్స్ లేకుండా యాక్టివేట్ అవుతుంది అనమాట. ఓకే, క్లియర్? సో రైట్ క్లిక్ కొట్టేసి డిలీట్ ఎర్రర్ మెసేజ్ని డిలీట్ చేసేస్తున్నాను. చేసిన తర్వాత ఇప్పుడు ఒకసారి యాక్టివేట్ చేసి చూస్తాను. ఓకే, ప్రాఫిట్ సెంటర్కి వెళ్ళాలనుకుంటా. ఇక్కడ ఇది తీసుకోలేదు. చూడండి ఇప్పుడు యాక్టివేట్ అయింది, ఎలాంటి ఎర్రర్స్ లేకుండా. సో ఇలా అనమాట. ఓకేనా? ఇంతే అండి కాంపౌండింగ్ ఇన్ఫో ఆబ్జెక్ట్ గురించి చెప్పడం అంటేని. ఓకేనా? మ్యాక్సిమం మనం BWలో కాంపౌండింగ్ ఇన్ఫో ఆబ్జెక్ట్ని ఎలా యూజ్ చేస్తామో, ఎక్కడెక్కడ వీటిని హ్యాండిల్ చేసుకోవాలో అవన్నీ కూడా మీకు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ఫ్రమ్ ఇన్ఫో ఆబ్జెక్ట్ లెవెల్ దగ్గర నుంచి DSOs, ADSOs, కాంపోజిట్ ప్లాటర్ అండ్ క్వెరీ అన్ని ప్లేసెస్లోని కూడా నేను క్లియర్గా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చాను. ఓకే, సో ఇక్కడితో రికార్డింగ్ స్టాప్ చేసేస్తున్నాను.